ఆయన్ బ్రహ్మర్ అని చెప్పి హీఈస్ జియో పొలిటికల్ స్ట్రాటజిస్ట్. ఆయన ఒక ట్వీట్ వేశారు. ఇప్పుడు ఇండియాకి యూకి మధ్యలో ఉండే ఈ ట్రేడ్ డీల్ ఉంది కదా, అది అయిపోయిన తర్వాత అది ఎగ్జాక్ట్ నాకు వర్డ్ టు వర్డ్ అంత గుర్తులేదు, ఇక్కడ పెట్టేస్తున్నాను. ఇండియన్ లీడర్షిప్ ఇప్పుడు మిడిల్ పవర్ స్ట్రాటజీని బాగా మేనేజ్ చేస్తుంది, బ్రిడ్జిలు కడుతుంది దేశాల మధ్యలో అని చెప్పి ఫోటోలు పెట్టాడు కింద ఆయన. ఎందుకు మన ప్రస్తుతానికి సూపర్ పవర్ కాదు, మనం వీఆర్ నాట్ చైనా, వీఆర్ నాట్ అమెరికా, లాంగ్ వే టు గో. కానీ ప్రస్తుతం మనకుండే కేపబిలిటీతో, పొటెన్షియల్ ఎనర్జీతో మనం ఏం చేయబోతున్నాం, మన గ్రోత్ని ఎలా మాక్సిమైజ్ చేస్తున్నాం, మన సోవరెంటీని ఎలా మనం కాపాడుకుంటున్నాం, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది అందుకని నాకు ఈయూతో ఉండే ట్రేడ్ డీల్ అందులో ఏమేం కవర్ అవుతున్నాయి, ఎప్పుడు రాటిఫై అవుతుంది, అదంతా మనం మాట్లాడదాం. ప్యారలల్ గా అమెరికన్ రియాక్షన్స్ కోసం డీజేటీ గారు ఏమంటారని కూడా వరల్డ్ మీడియా రాస్తుంది, ఈయన రియాక్షన్ ఏంటి అని. అఫ్ కోర్స్ స్కాట్ బెసెంట్ గారు బయటకు వచ్చి ఆయన మాట్లాడారు, ఆ ఇంటర్వ్యూ గురించి కూడా మనం మాట్లాడదాం. కానీ దానికన్నా ముందు ఫస్ట్ మనం బంగ్లాదేశ్ ని చావు దెబ్బ కొట్టబోతున్నాం. అది ఎలా, మనకి ఈయూకి సైన్ అయింది ఒక డీల్, అది ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. అది The Europeans are calling it the mother of all deals. అది అమెరికా కొంచెం పించ్ వచ్చేలా ఉండొచ్చేమో, కానీ బంగ్లాదేశ్కి ఏమవుతుంది అంటే ఈ ట్రేడ్ అగ్రిమెంట్లో ఒక పర్టికులర్ సెక్టర్ గురించి నేను మాట్లాడదాం అనుకుంటున్నాను. ఆ సెక్టర్కి చాలా పెద్ద బూస్ట్ రాబోతుంది, ఒక 5-6 రెట్లు పెరగబోతుంది అని ఎస్టిమేట్ మనకు చెప్తున్నాయి. మీకు క్లూస్ ఇస్తారు ఏ సెక్టర్ అని మీకు చెప్పండి మీరు. ఇప్పుడు యూరోపియన్ యూనియన్లో ఉండే 27 దేశాలు ఉన్నాయి కదా, అందులో మాక్సిమం ఇంపోర్ట్ చేసే సెక్టర్ ఇది. క్లూ నెంబర్ 1, $250 బిలియన్ మార్కెట్ ఉంది. ఇప్పుడు రెండో క్లూ, భారతదేశం యూరోపియన్ యూనియన్కి ఈ సెక్టర్లో $7 బిలియన్ ని ఎక్స్పోర్ట్ చేస్తుంది. $7 బిలియన్ అంటే $250 బిలియన్ మార్కెట్ ఉంది, అందులో మనం పంపేది $7 బిలియన్. సరే, ఇకపోతే మూడో క్లూ, బంగ్లాదేశ్ మనకి నేబరింగ్ కంట్రీ కదా, మన దగ్గర రా మెటీరియల్స్ ఇంపోర్ట్ చేసుకొని దాన్ని రిఫైన్ చేసి ఈ పర్టికులర్ యూరోపియన్ యూనియన్కి $30 బిలియన్ ఎక్స్పోర్ట్ చేస్తుంది ఇదే సెక్టర్లో. ఏ సెక్టర్ అయ్యిండి వచ్చేది? ఇంకా ఈజీ చేయనా, ఏది మనం ఓపెన్ చేస్తే మేడ్ ఇన్ బంగ్లాదేశ్ అని ఎక్కువ కనబడతాయి? యువర్ రైట్, ఇట్స్ టెక్స్టైల్స్. ఇవాళ ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ వల్ల మనం టెక్స్టైల్స్ బాగా మనకు డిమాండ్ పెరగబోతుంది. తమిళనాడులో ఉండే తిరుపతిలో అయినా, గుజరాత్లో ఉండే సూరత్ అయినా, రాజస్థాన్ అయినా, పంజాబ్ అయినా, ఎక్కడైనా టెక్స్టైల్స్ అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అవుతున్నాయంటే ఆ యూనిట్స్కి డిమాండ్ పెరగబోతుంది. ఏదైతే లాస్ట్ ఇయర్ మనం కొంచెం డౌన్ అయ్యాం, బికాజ్ మనం టెక్స్టైల్స్ ఎక్కువగా ఇంపోర్ట్ చేసి అప్పటి వరకు యూఎస్ వాళ్ళు మన మీద టారిఫ్లు వేశారు. తద్వారా టెక్స్టైల్స్ లేబర్ ఇంటెన్సివ్ గూడ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎఫెక్ట్ అయినాయి. ఇప్పుడు ఆ బాధ లేదు మనకి. ఇప్పుడని కాదు, ఎందుకంటే అది రాటిఫై అవ్వాలి, EU పార్లమెంట్లో రాటిఫై అవ్వాలి, చాలా చాలా తతంగా ఉంది దానికి. అది 6 నెలలు పట్టొచ్చు, 1 ఇయర్ పట్టొచ్చు. బట్ వన్స్ అది జరిగిన తర్వాత బంగ్లాదేశ్కి ఉండే $30 బిలియన్ మార్కెట్ షేర్ ఏదైతే ఉందో, వాళ్ళ టెక్స్టైల్స్ ఏదైతే యూరోపియన్ యూనియన్ పంపిస్తున్నారో ఆ మార్కెట్ షేర్ని మనం లాగేసుకుంటాం. ఒకటి, మనం ఇంకా ఎక్కువ కాంపిటేటివ్ ప్రైసింగ్ పెట్టొచ్చు. 2, మన దగ్గర రా మెటీరియల్స్ ఉన్నాయి, ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ మన టెక్స్టైల్స్కి. భారతదేశం మనం చూసే కాటన్ నుంచి టెక్స్టైల్ వరకు మొత్తం ప్రాసెస్ అంతా భారతదేశంలోనే జరుగుతుంది. కాటన్ ఫార్మింగ్ అని, యాన్ స్పిన్నింగ్ అని, ఫ్యాబ్రిక్ వీవింగ్ అని, గార్మెంట్ స్టిచ్చింగ్ నుంచి డిజైన్ ఫినిషింగ్ వరకు మనం చేసి పంపించగలుగుతాం. నంబర్ 1. అండ్ ఇది వరకు మన దగ్గర 12% టారిఫ్ ఉండేది యూరోపియన్ యూనియన్ మనం ఏదైనా పంపించాలంటే. బంగ్లాదేశ్కి మళ్ళీ 0, తైవాన్కి 0, వియట్నాంకి 0, టర్కీకి 0. వియట్నాంకి ఎందుకైనా డౌట్ మీకు వస్తే అది ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఉంది యూరోపియన్ యూనియన్తో. మేడ్ ఇన్ వియట్నాం బట్టలు కూడా మనం చాలా చూస్తుంటాం. టర్కీ ఎందుకంటే కస్టమ్స్ యూనియన్స్లో ఉంది EUతో. సో ఈ 2 దేశాలకి బెనిఫిట్ ఉంది. బంగ్లాదేశ్కి ఎందుకు? బంగ్లాదేశ్ ఏమైనా సైన్ చేసిందా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్? అదేమీ కాదు. LDC స్టేటస్ అని చెప్పి ఒక స్టేటస్ ఉంటుంది. బంగ్లాదేశ్ అన్నా కాబట్టి L అంటే లీస్టే ఉంటుంది, లీస్ట్ డెవలప్డ్ కంట్రీ స్టేటస్ అని చెప్పి. ఇప్పుడు ఈ స్టేటస్లో అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక కోటా, ఈ కోటాలో వాళ్ళు అమ్మేస్తున్నారు 0% టారిఫ్. మనకి 12% ఉండడం వల్ల, వీళ్ళకన్నా మన ప్రైస్లు ఎక్కువ ఉండడం వల్ల, వీళ్ళతో కంపేర్ చేస్తే మనం ఎక్కువ అమ్మలేకపోయే వాళ్ళం ఇప్పుడు దాకా. ఇప్పుడు మనకి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఉండడం వల్ల వీళ్ళతో పాటు కంపీట్ చేయగలుగుతాం, వీళ్ళకన్నా మన బెటర్ ప్రోడక్ట్ కాబట్టి మనం ఎక్కువ అమ్మగలుగుతాం మంది. అందుకని మోదీ గారు ఆ మాట కూడా అన్నారు. और यूरोपियन यूनियन के बीच इन्वेस्टमेंट को बूस्ट करेगा, नई इनोवेशन पार्टनरशिप बनाएगा और वैश्विक स्तर पर सप्लाई चेन को మజబూత్ కరే. ఓకే, దీనివల్ల మనం ఎక్కువ అమ్ముతామేమో, మనకి ఎక్కువ డబ్బులు వస్తాయేమో, మనకి ఏంటి అంతకన్నా ఎక్కువ లాభం ఈ పర్టికులర్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ వల్ల అంటే, ఈ టెక్స్టైల్ ఇండస్ట్రీని మనం ఎగ్జాంపుల్గా తీసుకుందాం. ఎందుకంటే ఇది చాలా స్ట్రెస్ చేయాల్సిన పాయింట్ ఇది. ఒకటి, LDC స్టేటస్ నుంచి బంగ్లాదేశ్ని తీసేస్తున్నారు. 2026-7 అది అవుతుంది. అప్పుడు వాళ్ళ మీద 12% టారిఫ్ పడుతుంది, మన మీద 0% ఉండదు. రోల్ రివర్స్ అయిపోతుంది, ఇంకా ఎక్కువ షేర్ మనకు ఉంటుంది. ప్లస్ చైనా నుంచి డైవర్ట్ అయ్యే ఐటమ్స్ కొన్ని ఉంటాయి. ఎందుకంటే యూరోపియన్ యూనియన్ ఏమనుకుంటుంది అంటే, చైనా నుంచి మనం అంత ఎక్కువ డిపెండ్ అవుతుంది, అంత ఎక్కువ కొనొద్దు, మనం వాళ్ళు అంత ఎథికల్గా చేయరు, వాళ్ళ మీద ఎక్కువ డిపెండ్ అవ్వడం కరెక్ట్ కాదు, వాళ్ళంత రిలయబుల్ పీపుల్ కాదని చెప్పి ఒక ఆలోచన ఉంటుంది, ఒక అంచనా ఉంటుంది. సో వాళ్ళు ఏం చేస్తారు, చైనా నుంచి కంప్లీట్గా కొనడం మానేరు, ఇక్కడ తగ్గించి వేరే దేశాల మీద మనం ఇంపోర్ట్ చేసుకుందాం అని చూస్తారు. ఎందుకంటే టెక్స్టైల్ మార్కెట్కి సంబంధించి యూరోపియన్ యూనియన్లో ఉండే దేశాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి రిక్వైర్మెంట్ కంటిన్యూస్గా ఉంటుంది, ఫ్యాషన్ ఇంటెన్సివ్ కంట్రీస్ అవన్నీ. సో మనకి ఫస్ట్ జరిగేది ఏంటి, ఇక్కడ భారతదేశం మళ్ళీ వెళ్తాయి అవి. అండ్ అది అలా పెరిగి $7 బిలియన్ నుంచి $40 బిలియన్ వెళ్ళే స్కోప్ ఉందని చెప్పి ప్రెడిక్షన్స్ మనకు చెప్తున్నాయి. ఇది రియల్. ఏదైనా దేశాన్ని మనం దెబ్బ కొట్టాలంటే, మనం రిటాలియేట్ అవ్వాలన్నా ఈ పర్టికులర్ విధంగా మనం రిటాలియేట్ అవ్వగలిగితే చాలు. అఫ్ కోర్స్ మనం బాగుపడాల్సినవి, బెటర్ అవ్వాల్సినవి చాలా ఉన్నాయి. ఇవాళ నేను చూస్తున్న న్యూస్, రూపీ హిట్ అండ్ ఆల్ టైమ్ లో ₹92 దాటి మళ్ళీ RBI ఇంటర్వ్యూ అయినాయి, దాన్ని మళ్ళీ 91.95 ఎక్కడో తెచ్చింది. Rupee hit a historic low of 92 against the US dollar on January 23rd. ఆ నంబర్ చూసినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. బట్ మనం రకరకాల విషయాలు మనం బ్యాలెన్స్ చేయాలి కాబట్టి అవన్నీ మనం మాట్లాడతాం వాటి వీడియోలో. ముఖ్యంగా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ మనకి రావడం వల్ల US ఏ విధంగా ఏడుస్తుంది, ఆ కోపం మన మీద డీజేటీ గారు ఏ విధంగా చూపించవచ్చు,
అనే పాయింట్ మనకు క్షుణ్ణంగా మాడుకోవాలి. అండ్ ఇలాంటి వీడియోస్ నా సైడ్ నుంచి మీకు రోజు కొట్టి వస్తుంది ఎవ్రీ సింగిల్ డే. లోకల్ ఇష్యూస్ మనం మాట్లాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న వి స్పోక్ అబౌట్ IIIT కాలేజ్ గురించి మీరు చాలా మంది అడిగారు. IIIT ఒంగోలు క్యాంపస్ ఇష్యూ గురించి మాట్లాడాం మనం. అలాంటి టాపిక్స్ నుంచి ఇలాంటి జియో పొలిటికల్ ఇష్యూస్ వరకు ప్రపంచంలో ఏది ఎక్కడ ఎలా జరిగినా కూడా దాన్ని సింప్లిఫై చేసి అందరికీ అర్థమయ్యే భాషలో ఒక 10-15 నిమిషాలు వీడియో చేసి మీ ముందు పెట్టేస్తాను నేను. డైలీ చూస్తున్న వాళ్ళందరికీ చెప్తున్నా, కింద కనబడే లైక్ బటన్ గుద్దడం మర్చిపోకండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరికైనా వీడియో రీచ్ అయ్యి ఉంటే ఫస్ట్ మీరు చేయాల్సింది ఒకటే, ఈ నాలెడ్జ్ పిల్ మీ దాకా రావాలంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. మన ఈ టాపిక్లో ఏ మాత్రం ముందుకెళ్ళాలన్నా పీయూష్ గోయల్ గారి రియాక్షన్ మీరు ఒకసారి చూడాలి. మీరు అది అంటే కొన్ని విషయాలు మనం కూడా బయటకి ఏది చెప్పలేని విషయాలు మనకు క్లియర్గా అర్థం పట్టినట్టు చూపిస్తుంది మనకి. ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ ఇవన్నీ జరగడం, రిపబ్లిక్ డేకి వచ్చారు ఈ ఉర్సులా వాన్ గారు అండ్ ఆల్సో ప్రెసిడెంట్ ఆఫ్ ది EU యాంటోనియో ఉంటుంది ఆయన పేరు. వీళ్ళందరూ వచ్చారు, ఫార్మాలిటీస్ మనం మార్చుకున్న ఇదంతా జరిగింది. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ సైన్ చేయడం మనందరం ఇంకా చాలా బెటర్, మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని చెప్పిన తర్వాత ఒక క్వశ్చన్ అడిగారు, ఈ పర్టికులర్ ట్రేడ్ డీల్ ఇవాళ ఈ టైంలో ఇంత ఫాస్ట్గా సైన్ అవడానికి కారణం దీంట్లో డీజేటీ గారు హస్తం ఏమైనా ఉందా అని. కొత్త వాళ్ళు చూస్తున్న వాళ్ళకి డీజేటీ అంటే డొనాల్డ్ జే ట్రంప్ గారు మనం అలా పిలుస్తాం మనం. ఆయన కూడా అలాగే పిలుచుకుంటారు అప్పుడప్పుడు. బట్ స్టిల్ ఆయన హస్తం ఏమైనా ఉందా, తద్వారా ఏదైనా ఫాస్ట్ ట్రాక్ అయిందా, లేకపోతే ఇంకొన్ని సంవత్సరాలు పట్టేదా అనే మీనింగ్ వచ్చినట్టు అడిగితే ఆయన లేదండి అని చెప్పారు. ఆయన countries were really hit by tariffs, both the European Union and now India, to 50% from the Trump administration. So I wonder how much of a unifier beyond the win-win was the US president? I don't think we even discussed this at any point of time. ఆయన లేదని చెప్పినా కూడా మనందరికీ చూస్తున్నాం, అందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఇది ఎప్పటి నుంచో ఈ డీల్ని సైన్ చేద్దాం అని చెప్పి మనం పట్టుకున్నాం, కంకణం కట్టుకున్నాం మనం. ఇది ఎందుకంటే చాలా బెనిఫిట్ మనకి. బట్ ఎక్కడికి తెగక అది స్లోగా ఇవాళ రేపు ఎల్లుండి నెక్స్ట్ ఇయర్ అంటూ వెళ్తా వస్తుంది. ఇది దశాబ్ద కాలం నుంచి వస్తానే ఉంది అలాగా. అలాంటిది సడన్ గా 6 months ఫాస్ట్ ట్రాక్ చేసి ఇది చేసి అది చేసి ఆగ మేఘాల మీద వచ్చి పర్టికులర్ ఈ సిగ్నేచర్లు జరిగి దీన్ని రాటిఫికేషన్ పంపించి వితిన్ 1 year దీన్ని అమల్లోకి తీసుకురావాలని చెప్పి మనం ఎందుకు ప్రయత్నిస్తున్నాం అంటే EUకి మనకి ఒక కామన్ థ్రెట్ ఉంది, ఒక కామన్ ఎనిమీ. డైరెక్ట్గా యుద్ధంలో ఎనిమి కాదు కానీ మాటలు పడ్డంలో కానీ ఎకనామిక్ నష్టం చేకూర్చడంలో కానీ ఒక కామన్ ఎనిమీ ఉన్నారు, ఆయన డీజేటీ. ఈ డీజేటీని ఎలాగైనా ఫైట్ చేయాలి అని బిహైండ్ క్లోజ్ డోర్స్ కూర్చొని 6 నెలల్లో మనం ఈ సంతకం పెట్టాం మనం. సో బట్ ఆయన రెస్పాన్స్ ఆయన బయటకి అయితే చెప్పలేరు కదా. కానీ US కొంచెం ఎంత తలపొగరు ఉంటుందంటే బయటకు వచ్చి ఈజీగా మాట్లాడేస్తుంది. ఏది ఉన్నా కూడా దాన్ని మ్యానిపులేట్ చేసి మరి ఇష్టం వచ్చినట్టు తిప్పి మాట్లాడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ అమెరికా మనతో డీల్ సైన్ చేయట్లేదు. పీటర్ నవారో, JD వాన్స్, DJT గారు వీళ్ళందరూ కలిపి కూర్చొని మరి చాలా సందర్భాల్లో ఈ ట్రేడ్ డీల్ ఆపారు. ఏది USకి ఇండియాకి జరగబోయే ట్రేడ్ డీల్ని 2025లో జరిగేది అది జరగకుండా ఆపారని చెప్పి మనకు ఆడియో లీక్స్ ఉన్నాయి. టెడ్ క్రూజ్ అని చెప్పి ఆయనది లీక్ అయింది ఆడియో, మీరు ఒకసారి గూగుల్ చేయండి వచ్చేస్తుంది అది. ఆయన కూడా ఇదే పార్టీ, DJT గారి పార్టీనే. ఆయన ఏదో ప్రైవేట్ మీటింగ్లో కూర్చొని మాట్లాడారు, అది లీక్ అయిపోయింది. అది ఆయన చెప్పారు ఇండియాతో ట్రేడ్ డీల్ చేయకుండా అమెరికాకి నష్టం, అది DJT గారు ఎందుకు ఇట్లా ప్రయత్నం ఇలా ఉన్నారని చెప్పి అడుగుతున్నారు ఆయన. ఎనీవేస్ ఇండియాతో వాళ్ళు కొంచెం గొడవ పెట్టుకుందాం అనుకుంటున్నారు, అనవసరంగా పాకిస్తాన్ని తీసుకొస్తారు, వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసుకున్నారు. భారతదేశంలో పాకిస్తాన్ దగ్గర ఆయిల్ కొంటదేమో అంటాడు ఆయన, ఎవరు మన ట్రంప్. ఇలాంటి రకరకాల స్టేట్మెంట్స్ చేసి అది ఏ విధమైన తారాస్థాయికి చేరిందంటే రష్యన్ ఆయిల్ మనం కొనడం వల్ల, మన నుంచి రిఫైన్ ఆయిల్ యూరోపియన్ యూనియన్ కొనడం వల్ల, దాని మీద టారిఫ్ లేకుండా ఉంచడం వల్ల, ఇంకా అన్నిటికన్నా క్లుప్తంగా చెప్పాలంటే ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ వల్ల వాళ్ళ మీద వాళ్ళే ఫండ్ చేసుకుంటున్నారు. ఎవరు యూరోపియన్ యూనియన్ వాళ్ళంట, వాళ్ళ మీద జరగబోయే యుద్ధాన్ని వాళ్ళే ఫండ్ చేసుకుంటున్నారంట. దానికి ఈ స్కాట్ బెసెంట్ అనే వ్యక్తి ట్రెజరీ సెక్రటరీ చెప్తున్న రీజనింగ్ ఏంటో తెలుసా? రష్యాకి యుక్రెయిన్కి గొడవ జరుగుతున్నాం, నెక్స్ట్ యుక్రెయిన్ పడిపోగానే నెక్స్ట్ వచ్చే దేశాలు ఏంటి? EU దేశాలే కదా, పోలాండ్, దాని తర్వాత ఇది అది అని చెప్పి. సో ఈ దేశాలు రష్యాతో యుద్ధం చేయడానికి రెడీగా ఉన్నాయి. మరి అదే రష్యాకి భారతదేశం నుంచి ఆయిల్ కొనడం వల్ల, డబ్బులు వెళ్ళడం వల్ల వాళ్ళు వస్తున్నారు కదా మా మీదకి అంటారు తప్పితే. Oil goes into India, the refined products come out, and the Europeans buy the refined products. They are financing the war against themselves. So అమెరికా ఇదే రష్యా నుంచి కొనుక్కుంటుంది కదా యురేనియం ప్రొడక్ట్స్, ఫెర్టిలైజర్లు గట్రా, ఆ డబ్బులు ఎలా మరి? ఇది ఎన్నిసార్లు అడిగినా దానికి వాళ్ళ దగ్గర సమాధానం ఉండదు. భారతదేశం మీద వేలెత్తి చూపించడానికి మాత్రం వాళ్ళ దగ్గర 100 ఉంటాయి. నేను క్లియర్గా చెప్పాను, నాకు అనిపించిన విషయం చెప్తాను. వాళ్ళకి ఇవాళ అమెరికాకి ఒక చిన్న భయం ఉంది. ఆ భయం ఎందుకు ఉందని చెప్పడానికి స్కాట్ బెసెంట్ చెప్పిన మాట మీరు ఒకసారి వినండి. ఆయన ఏమన్నారు? ఆయన the US has made much bigger sacrifices than the European has. అమెరికా సాక్రిఫైస్ చేసింది EU కన్నా ఎక్కువగా, అలాంటిది వాళ్ళ చేసుకుంటారని చెప్పి అంటున్నాడు. కానీ ఏ సాక్రిఫైస్ నాకు అర్థం కాని విషయం. ఎక్కడ సాక్రిఫైస్ చేశారు, ఏం సాక్రిఫైస్ చేశారు? ఈ డొనాల్డ్ ట్రంప్ గారు పిలిచి వాళ్ళందరినీ ఆ ఇంట్లో పనిచేసే వాళ్ళలాగా లేకపోతే అసోసియేట్స్లో కూర్చోబెడతారు. టేబుల్కి ఇటు పక్కన లార్డ్లా కూర్చొని అవతల పక్కన కూర్చోబెడతారు. ఆ ఫోటోని మళ్ళీ పోస్ట్ చేస్తారు. ఇదే ప్రైవేట్గా జరిగింది కూడా కాదు. ఛాన్స్ దొరికినప్పుడల్లా అవమానిస్తారు. మీరందరూ నేను చెప్పిన మాట వినాలంటారు. గ్రీన్లాండ్ నాకు కావాలంటే మీరు కూడా తా అంటే తందానా అనాలంటారు. నా మీద యుద్ధానికి రాకూడదు అంటారు. ఒక అనఫిషియల్ నియంతలా పనిచేస్తారు. దాన్ని మీరు వినాలని చెప్పి మేము ఎక్కువ సాక్రిఫైస్ చేస్తున్నాం మీకన్నా అని చెప్పి ఇల్లే అంటారు. అది నాకు చాలా విడ్డూరంగా అనిపించింది ఈ పర్టికులర్ టాపిక్ ఒకటి. అందుకే ఇవాళ యూరోపియన్ యూనియన్ కూడా చాలా ఎమోషనల్ గా తీసుకుంది ఈ పర్టికులర్ కేసుని. ఇన్ఫాక్ట్ ఆ ప్రెసిడెంట్, ఆయన హిస్ నేమ్ ఇస్ యాంటోనియో, ఆయన మైక్ పట్టుకొని, అది చాలా వైరల్ వెళ్ళింది ఆ వీడియో.
ఇట్లా తీసి నా దగ్గర ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా పాస్పోర్ట్ ఉంది, ఒకసారి మీరే చూడండి అని చెప్పి అంటున్నారు ఆయన. I'm the president of the European Council, but I'm also, again, an overseas Indian citizen. ఆయన భారతదేశానికి చెందిన వ్యక్తి కాదు, హీఈస్ ఫ్రమ్ పోర్చుగల్. కాబట్టి ఆయన ఆరిజిన్ భారతదేశానికి ఉంది. అలాంటి వాళ్ళందరికీ పాస్పోర్ట్ ఇస్తారు. నేను చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేసేది ఒకటే, లీడర్లు బయటకు ఎన్ని మాటలు చెప్పినా కూడా చేతల్లో ఏం జరగబోతుంది అనేది మనకి చాలా ఇంపార్టెంట్. యాజ్ నార్మల్ ప్రజలు, ఒక సగటు భారతీయుడిలో మనకేం కావాలి, ఈ ఫ్రీ ట్రేడ్ వల్ల మనకి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ వల్ల మనకేం లాభాలు కానీ నష్టాలు కానీ జరగబోతున్నాయి అంటే సింపుల్. ఇండియన్ మార్కెట్స్లో ఉండే ఫస్ట్ మనం టెక్స్టైల్స్ గురించి మాట్లాడుకున్నాం కదా. టెక్స్టైల్స్ ఏవైతే ఉన్నాయో, తిరుపూర్లో ఎవరికైతే ఆఫీస్ ఉందో నెక్స్ట్ ఇయర్ లోపల, లేదా ఒక ఫ్యాక్టరీ ఉందో నెక్స్ట్ ఇయర్ లోపల చాలా లాభాలు చూసే అవకాశాలు చాలా గట్టిగా ఉన్నాయి. డిమాండ్ పెరుగుతుంది. యూరోప్ నుంచి డిమాండ్ ఉందంటే వాళ్ళకి సప్లై కూడా పెరగాలి కదా. సప్లై పెరగాలంటే డబ్బులు వస్తాయి. అలా టెక్స్టైల్స్ మనం పక్కన పెడదాం. ఏవేవైతే మనకి యూరోప్ నుంచి ఇంపోర్ట్ అయ్యి ఉన్నాయి భారతదేశానికి, చాక్లెట్ల నుంచి ఆటోమొబైల్ సెక్టర్ వరకు, మనం తోలే వెహికల్స్ వరకు, వాటి మీద టారిఫ్లు మనం కట్ చేస్తున్నాం కాబట్టి వాటి ప్రైజులు తగ్గుతాయి. అవే ప్రైస్లో ఉండే ఇండియన్ మేడ్ కార్స్ ఉంటాయి కదా, వాటి మీద ప్రెషర్ పెరుగుతుంది. అండ్ ప్రెషర్ ఇస్ గుడ్. నేను లాస్ట్ టైం వీడియోలో దీని గురించి అడిగినప్పుడు కూడా కింద రాయమన్నా, మీలో కూడా చాలా మంది రాశారు. ఏ డిపార్ట్మెంట్ అయినా ఎక్సెల్ అవ్వాలంటే ప్రెషర్ ఉండాలి, ఇంకా బెటర్గా పర్ఫామ్ చేయాలని. లెథార్జీ ఉంటే ఎవడు పర్ఫామ్ చేయడు. అందుకని మన వాళ్ళకు కూడా ఓకే, ఈ ప్రైస్కి వస్తుందా, మనం కూడా ఇదే ప్రైస్లో అదే కార్ ఉన్నప్పుడు ఈ కార్ కన్నా మన కార్ బెటర్ ఉన్నట్టు మన R&D చేయాలి, మనం మ్యానుఫ్యాక్చరింగ్ అట్లా చేయాలి అని మనం అనుకుంటాం, మనం చేస్తాం. అండ్ యాజ్ కన్స్యూమర్స్ మనకి ఈ కార్ అవైలబుల్ ఉంటుంది, ఈ కార్ అవైలబుల్ ఉంటుంది, మనం కొనడానికి మనకు చాలా ఆప్షన్స్ ఉంటాయి మనకి. సరే, మన దేశానికి ఎటువంటి లాభం వస్తుంది, మన జీడిపి ఏమైనా పెరగబోతుందా అంటే సింపుల్. ప్రస్తుతం ఇప్పటిదాకా మనం చూసుకుంటే అమెరికాతో మనం చేస్తున్న ట్రేడ్ అత్యధికం. బట్ ఇది యూరోపియన్ యూనియన్లో 27 దేశాలు ఉన్నాయి కాబట్టి, ఒక అమెరికా దేశాన్ని మనం పక్కన పెడితే 27 దేశాలతో మనం కలిపి చేస్తున్న ట్రేడ్ ఏదైతే ఉందో అది అమెరికా కన్నా ఎక్కువ, అది ప్రపంచంలోనే ఎక్కువ. అందుకే దీన్ని మదర్ ఆఫ్ ఆల్ ట్రేడ్ డీల్స్ అని పిలుస్తున్నారు. అండ్ ఆల్సో మోస్ట్ ఆఫ్ ద ప్రొడక్ట్స్ మీద టారిఫ్లు మనం కట్ చేస్తున్నాం కాబట్టి ఒక యూనిక్ బాండ్ అవుట్ ఏర్పడుతుంది EUకి, భారతదేశానికి. 2 బిలియన్ పీపుల్ ఉన్నారు. గ్లోబల్ జీడిపిలో 25% షేర్ ఉంది మనకి. అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్గా మనం ఏదైనా వాళ్ళకి పంపించాలంటే, ఇది వరకు 44%, 50%, 60% టారిఫ్లు ఉండే వస్తువులు కూడా ఈ మెషినరీ, ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ కానీ, ఈ స్పేస్ క్రాఫ్ట్లు, ఎయిర్ క్రాఫ్ట్లు కానీ, ప్రెషియస్ స్టోన్స్, ఈ పర్ల్స్, ఇవన్నీ 22% ఉండేవి 0%కి రాబోతున్నాయి. ఇవన్నీ 0% అయిపోతాయి ఎప్పుడు వన్స్ అది EU పార్లమెంట్లో రాటిఫై అయిన తర్వాత. రాటిఫై అంటే ఏం లేదు, మనం ఏదైతే సైన్ చేసామో దాన్ని ఒకసారి అక్కడ డిస్కస్ చేసి ఓకే కరెక్ట్ లెట్స్ గో అహెడ్ అని అనే ప్రక్రియ. అండ్ అక్కడ నుంచి మనకు వచ్చే కూడా ఈ బియర్, వైన్స్, స్పిరిట్స్ ఇవన్నీ ఉంటాయి కదా. EUలో ఫేమస్ చాలా చాక్లెట్లు చాలా ఫేమస్. ఇవన్నీ మనకి చాలా తక్కువ ధరలకు రాబోతున్నాయి వన్స్ ద రాటిఫికేషన్ హ్యాపెన్స్. అందుకే నేను మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నా ఈ క్వశ్చన్, వాట్ డూ యూ థింక్ మనం ఇంకా ఏ డిపార్ట్మెంట్స్ లో బెటర్ అవ్వాల్సి ఉందని మీరు అనుకుంటున్నారు? ఎందుకంటే జీడిపి ఇస్ ప్రొజెక్టెడ్ at 6.8 to 7.2% గ్రోత్ రేట్ ఉంటుంది నెక్స్ట్ క్వార్టర్కి. ఏప్రిల్ క్వార్టర్ ఏదైతే ఉంటుంది, ఫెబ్, మార్చ్, ఏప్రిల్ ఉంటుంది కదా అని చెప్పిన దట్స్ వెరీ గుడ్ నంబర్. అట్ ది సేమ్ టైం డాలర్ రేట్ మనం చూసుకుంటే, $1 to రూపీ మనం చూసుకుంటే చాలా తగ్గిపోయింది, రికార్డ్ లోకి పడుతుంది. ఆ స్థాయికి ఈ విధంగా పడాలా, మనం అన్ని బ్యాలెన్స్ చేయాలి. ఇన్ఫ్లేషన్ అనేది కూడా ఒక సమస్య. వేరే దేశాలతో కంపేర్ చేస్తే మనకు తక్కువ ఉంది కానీ మనం ఇంకా తగ్గించాలి దాన్ని. సో ఓవరాల్ గా వే డూ యూ థింక్ వీ కెన్ ఎక్సెల్ అనేది మీకు ఏమైనా ఉంటే మీరు రాయండి, ఖచ్చితంగా కింద కామెంట్స్ లో రాయండి. లెట్ us have a constructive debate. DJT గారిలో మనం ఉండకూడదు. ఆయన ఏమంటారు, మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తే చాలా మీకు నవ్వు వస్తుంది. మీకు రష్యాకి యుక్రెయిన్ గొడవ జరుగుతుంది. ఇది ఇవాళ జరిగిన మాట, ఇది అంటే కొన్ని గంటల క్రితం జరిగిన మాట. ఇది 4 సంవత్సరాలుగా ఎప్పటికీ తెమలకుండా జరుగుతూనే ఉంది. 2022 ఫిబ్రవరిలో మొదలైంది. అప్పుడు ఎవరైనా ఇంజనీరింగ్ చేరి ఉంటే ఇప్పుడు అయిపోయి ఉంటుంది. కానీ ఆ యుద్ధం ఆగట్ల. లుహాన్స్, డొనెట్స్క్ అని చెప్పి రకరకాల ఏరియాస్ ని కబ్జా చేసి ఆల్రెడీ పెట్టేసిందే రష్యా. ఇప్పుడు ఏంటి మేజర్ ప్రాబ్లం, సంధి కావాలంటే మా ల్యాండ్, మా భూమిని మాకు ఇచ్చేయండి అని చెప్పి ఇటు యుక్రెయిన్ లేదు, మేము తీసుకున్నాం. ఇన్ఫాక్ట్ ఇంకా కొంచెం భాగం ఉంది డొనెట్స్క్ లో, ఆ భాగం కూడా మాకు ఇచ్చేయండి అని చెప్పి రష్యా. మీకు మ్యాప్లో ఇక్కడ కనబడుతుంది కదా, దిస్ ఇస్ ద లొకేషన్ దట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. ఒకరి మీద ఒకరికి మాట యుద్ధం జరుగుతుంది. అప్పుడప్పుడు మిజైల్స్ వెళ్తున్నాయి, ఇక్కడ పడుతున్నాయి. ప్రస్తుతానికి ఎప్పుడూ లేనంత వింటర్ ఉంది యుక్రెయిన్ లో, ముఖ్యంగా నార్త్ రీజియన్ ఉంటుంది కదా, కీవ్, అవన్నీ -30 అవన్నీ టచ్ అవుతుందని చెప్పి మాట్లాడుతున్నారు. ఇన్ఫాక్ట్ హైపర్ థర్మియా రేంజ్ ఉంది అక్కడ క్లైమేట్ అని చెప్పి దర్ ఇస్ అ డిస్కషన్. ఇలాంటి టైంలో హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ లో మీరు ఆపండి అని DJT గారు అడిగారని, దానికి పుతిన్ గారు ఒప్పుకున్నారని చెప్పారు. ఎవరు? DJT గారే. అఫ్ కోర్స్ పుతిన్ గారు అయితే బయటకు వచ్చి చెప్పారు కదా, DJT గారే ఆయన డబ్బా ఆయనే కొట్టేసుకొని నేను ఈ యుద్ధాన్ని 1 వీక్ ఆపాను, నాకు సలాం కొట్టండి అని చెప్పి ఆయన ట్రూత్ సోషల్లో అడుగుతున్నారు ఆయన. President Putin, if they could stop the shooting for a week, they're being hit with proportionately the kind of cold that we're being hit. It's much colder in Ukraine to start off with, but it's really cold now, and he agreed to do that. We appreciated that very much. మీన్ వైల్ ఇటు రష్యా దాన్ని కన్ఫర్మ్ చేయలేదు, అఫీషియల్ గా మాకు ఆర్డర్స్ వచ్చాయని చెప్పి ఇటు యుక్రెయిన్ చెప్పలేదు. సో ఇంత ఇర్రెస్పాన్సిబుల్ గా ఆయన మాట్లాడడం వల్ల ఇవాళ జియో పాలిటిక్స్ లో ఎప్పుడు ఎవరిని నమ్మాలో కూడా మనకు అర్థం కావట్లా. ఆయనే అంటారు బయటకు వచ్చి ఇండియా EU ట్రేడ్ డీల్ ఓకే అనేస్తారు, వెనకాతలకు వచ్చి మళ్ళీ ఈ డీల్ ఏదైతే ఉందో అది మానవతానికి భంగం కలిగిస్తుంది, దీనివల్ల ప్రాణాలు పోతున్నాయి, వాటర్ తగ్గిపోతుంది, పక్షులు చచ్చిపోతున్నాయి అని చెప్పి ఏది పడితే అది రాస్తారు ఆయన. ఏది అదే రోజు మార్నింగ్ అది అంటాడు, ఈవినింగ్ ఇది అంటాడు. మధ్యలో ఏం తాగారో మనకు తెలియదు. అదే వాటర్ ఐస్ వేసుకొని తాగాడా, హీట్ చేసుకొని తాగాడా మనకు తెలియదు. బట్ ఇట్ హ్యాపెన్స్.
అలాంటి వ్యక్తి మీద మనం రిలై అవ్వడం కన్నా మనం డైవర్సిఫై చేసుకోవడం మన పోర్ట్ఫోలియోని ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకే నేను ఎక్కడైతే మొదలు పెట్టానో అక్కడికే వస్తున్నా. ఆయన్ బ్రహ్మర్ అనే వ్యక్తి రాసిన ట్విట్టర్ పోస్ట్, మనం బ్రిడ్జ్లో ఉంటున్నాం, మనం మాట్లాడతాం. ఇష్యూ జరిగినప్పుడు జెలెన్స్కీతో మాడతాం మనం, లేదా పుతిన్తో మాడతాం మనం, బికాజ్ వేరే సోవరెన్ నేషన్. మీరు మాస్కోకి రండి అని చెప్పి పుతిన్ గారు అడుగుతున్నారంట జెలెన్స్కీ గారిని, లేదు మీరు కీవ్కి రండి ఇక్కడ మాట్లాడదాం అని చెప్పి వీళ్ళు అంటున్నారు. ఇప్పుడు ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందంటే, మేము పిలిచాం, ఈయన రావట్లేదు, ఈయన వెళ్ళలేదు అనుకోండి జెలెన్స్కీ గారు, ఈయన ప్రాణానికి ఏ ఇబ్బంది లేదని చెప్పి రష్యా హామీ ఇస్తుంది, మాస్కోకి మీరు వస్తే ఆయన్ని మేము పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటాం, వెనక్కి పంపిస్తామని చెప్పి. ఒకవేళ ఆయన వెళ్తే ఆయన ప్రజల కళ్ళలో ఆయన ఓడిపోయినట్టు, వెళ్ళకపోతే ఈయన వెళ్ళలేదు కాబట్టి ఇంకో 30 మిజైల్స్ వెళ్తాయి. పుతిన్ గారు యుక్రెయిన్కి వెళ్ళడం అసంభవం అని మనకు తెలుసు. ఒకవేళ ఆక్రమించుకున్న తర్వాత అప్పుడు వెళ్తారేమో, కానీ ప్రస్తుతానికి అయితే వెళ్ళరు. ఆయన కావాలంటే రమ్మంటారు, లేదో ఒక న్యూట్రల్ ప్లేస్తో వచ్చి కలవమంటే కూడా ఆయన కలరు, ఆయన ఈగో దానికి ఒప్పుకోదు. సో సిచ్యువేషన్ అక్కడ అలా లాక్ అయింది ఆ పర్టికులర్ ఏరియాలో. దాన్ని కూడా ఒకసారి కంప్లీట్ కవర్ చేసేద్దాం ఈ వీడియోలో అని చెప్పేశాను నేను. సో మనకి ప్రస్తుతానికి FTA ఒకటి సైన్ అయింది, తద్వారా జరగబోయే విషయాల గురించి మనం మాడుకున్నాం. దీని మీద ఎటువంటి టేక్ మీకున్నా కూడా కింద కామెంట్స్లో ఖచ్చితంగా రాయండి. ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మీ అందరికీ, ఏ సంవత్సరంలో యూరోపియన్ యూనియన్ ఫామ్ అయింది విత్ మాస్ట్రిచ్ ట్రీటీ? ఆప్షన్ ఏ ఇస్ 1991, ఆప్షన్ బి ఇస్ 1993, ఆప్షన్ సి ఇస్ 1997, ఆప్షన్ డి ఇస్ 2001. మీకు సమాధానం తెలిస్తే కింద రండి. తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి, అక్కడ అజయ్ ఫ్రమ్ ఏజుడ్ అని ఉంటుంది, అజయ్ ఫ్రమ్ అని రాస్తే వచ్చేస్తుంది. ఇట్స్ ఎ వెరిఫైడ్ ప్రొఫైల్, టిక్ మార్క్ ఉంటుంది, 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటుంది. మీరు టక్ అని వచ్చేయచ్చు. అక్కడ ఏమవుతుందంటే, అక్కడ మీరు DM ఏదైనా చేశారనుకోండి, పలానా ట్రిపుల్ ఐటీ గురించి మాట్లాడంటే అప్పుడే నేను ఖచ్చితంగా సీరియస్గా తీసి వెంటనే చేస్తాను నేను. సో ఈ టైట్ నిట్ కమ్యూనిటీ, మీరు చెప్పే వీడియోస్ వస్తాయి, ఈ టైట్ నిట్ కమ్యూనిటీలో మీరు భాగం అవుదాం అనుకుంటే ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి. అక్కడ ఇలాంటి వీడియోస్ ని రీల్స్లో చూడొచ్చు. నా లైఫ్లో నా చుట్టూ ఏమైనా జరుగుతున్న ఏదైనా ఈ క్వశ్చన్స్ ఆన్సర్స్ స్టోరీస్లో చూద్దాం అనుకుంటే ఇట్స్ గ్రేట్ ప్లేస్. అండ్ ఏజుడ్ రీల్స్ అని కూడా ఉంటుంది మన పేజ్. అది క్వశ్చన్ ఆన్సర్ అక్కడ ఈ స్టోరీ లేకపోతే ఆ స్టోరీలో పెట్టేయమంట. అండ్ ఏజుడ్ గ్లోబల్ అన్ఫిల్టర్డ్ అని వీ హ్యావ్ 2 other ఛానల్స్. మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్కి నా కైండ్ ఆఫ్ వీడియోస్ మీరు షేర్ చేయాలన్నా, ఫిట్నెస్, ఫ్యాషన్, గ్రూమింగ్, లైఫ్ స్టైల్ కైండ్ ఆఫ్ కాంటెంట్ ని నా నుంచి మీరు చూద్దాం అనుకున్నా, డెఫినెట్లీ 2 ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి. అండ్ మీరు ఇక్కడ దాకా ఈ వీడియోలో వచ్చారంటే ఈ వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి, ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇచ్చిన వాచ్ టైం రిటెన్షన్ ఉంది కదా, ప్రాణం పెట్టి నన్ను పనిచేయడానికి, రోజు నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడడానికి నన్ను ప్రేరేపిస్తుంది, ప్రోత్సహిస్తుంది. దానికి మీరే నా ప్రేరణ, యు ఆర్ మై ఇన్స్పిరేషన్. ఇన్ఫాక్ట్ మీరు ఇలా చూడడం వల్ల డైలీ ఎంతమంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుంది అనుకుంటున్నారు. సో మీకు ఇవి నచ్చుతున్నాయి అండ్ డైలీ వ్యూవర్స్ చెప్తున్నా అని అనుకుంటే ఫస్ట్ కింద కనబడే లైక్ బటన్ గుద్దండి. అండ్ కొత్త వాళ్ళకి రీచ్ అయ్యేది మీది ఫస్ట్ వీడియో ఉంటే మీరు ఇక్కడ దాకా వచ్చారు కదా, ఖచ్చితంగా నా డైలీ వీడియోస్ మీరు చూస్తారు. పడుకునే ముందు ఈ నాలెడ్జ్ పిల్ మీ దాకా వచ్చేయాలి, మీరు ఆఫీస్ నుంచి కాలేజ్ నుంచి వెనక్కి వచ్చిన తర్వాత అంటే జస్ట్ కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. 10 నిమిషాలు నాకు కేటాయించండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. మీకోసం 2 కాంప్లిమెంటరీ వీడియోస్ పెడతారా. ఈ వీడియో అగైన్ ట్రిపుల్ ఐటీ ఒంగోలు ఇష్యూ ఏం నడుస్తుంది, అక్కడ స్టూడెంట్స్ ఏం ఫేస్ చేస్తున్నారు అనుకుంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. అజిత్ పవార్ గారి ఇన్సిడెంట్ నేషన్ వైడ్ గా డిస్కస్ అవుతుంది. ఏమైంది ఆ డిప్యూటీ చీఫ్ మినిస్టర్, ఆయన ఎలా చనిపోయారంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. వితౌట్ ఆ గోరీ ఇమేజరీ ఏది లేకుండా జస్ట్ పాయింట్ టు పాయింట్ ఉంటుంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together, let us all rise together, rise above ignorance, rise above arrogance, rise above hate. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ.